ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 1. అక్షర, త్వరగా లేట్ అవుతుంది. నువ్వు గుడికి వచ్చేలోపు గుళ్ళో దేవునికి కూడా పవలింపు సేవ అయిపోతుందేమో అంటూ కింద నుంచి పైకి వినిపించేలా అరిచింది పద్మ. వదిన, వస్తున్నా అంటూ అప్పుడే కిందకు దిగుతూ వచ్చింది అక్షర. వదిన, ఏమిటి అలా చూస్తున్నావు? బాలేనా నేను అంటూ తనను తను చూసుకున్నది. అక్షర, చూసావా, నువ్వు శారీలో ఎంత బాగున్నావో, అందుకే నిన్ను శారీ కట్టుకో అనేది, కానీ నువ్వేమో శారీ అంటేనే పారిపోతావు అన్నది పద్మ. ఉరక వదిన, ఈ శారీస్ క్యారీ చేయడం నా వల్ల కాదు, ఇప్పుడు కూడా తప్పదు కాబట్టి కట్టుకున్నా, అంతేకాని నా వల్ల కాదు. పద పద, లేట్ అవుతుంది, నాకు మళ్ళీ క్లినిక్ కి టైం అవుతుంది అని చెప్పింది అక్షర. డాక్టర్ అక్షర, ఈరోజు నువ్వు ఇలా హడావుడి చేస్తే కుదరదు, బర్త్డే బేబీ బుద్ధిగా ఉండాలి అన్నది పద్మ. వదిన అన్నది అక్షర. తప్పదు అక్షర, ఇది మామయ్య గారి ఆర్డరు, తర్వాత నీ ఇష్టం, నాకేమీ సంబంధం లేదు అని చెప్పింది పద్మ. వదిన, డాడ్ నేమ్ చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు. అవును, డాడ్ వెళ్ళిపోయాడు కదా, ఆయనకు ఎప్పుడు ఆఫీస్ మాత్రమే కదా, ఇంకేమీ పట్టవు. మీ మామయ్యకు ఇంకేమైనా అంటే ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అంటూ లెక్చర్ ఇస్తాడు. నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నాడా? ఈసారి నాకు కనిపిస్తే కడిగి పారేస్తాను. అసలేమనుకుంటున్నాడు మీ మామయ్య అన్నది అక్షర. అయ్యో మామయ్య, మీరెప్పుడు వచ్చారు అని అడిగింది పద్మ. పద్మ అలా అనగానే అక్షర కంగారుగా వెనక్కు తిరుగుతూ, అది డాడ్, నేను వస్తున్నా అంటూ అక్కడ ఎవ్వరూ లేకపోవటం చూసి, వదినా అంటూ తన చెవి పట్టుకున్నది. అక్షర మామయ్య వస్తున్నారు అని చెప్పింది పద్మ. ఎవరైనా ఒక్కసారి నమ్మేది, ప్రతిసారి అంటే నమ్మరు వదినా అన్నది అక్షర. అక్షర, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ కంచు కంఠంతో అడిగారు ప్రసాద్ గారు. డాడ్ అంటూ కంగారుగా వెనక్కు తిరిగి అక్కడే ఉన్న తన డాడ్ ను చూసి భయంతో పద్మను వదిలేసింది అక్షర. అక్షర, ఏం చేస్తున్నావు? ఇంత ఈడు వచ్చినా ఇంకా చిన్నపిల్లవేనా? ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియటం లేదా అన్నారు ప్రసాద్ గారు. సారీ డాడ్ అంటూ కాస్త బిక్కుబిక్కుమంటూ పద్మ వెనుక దాక్కున్నది అక్షర. ఓకే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అక్షర, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళతాను, నువ్వు అన్నయ్య వదినతో కలిసి గుడికి వెళ్ళు అని చెప్పారు ప్రసాద్ గారు. డాడ్, మీరు నాతో గుడికి రావచ్చు కదా, ఈ రోజు కూడా ఆఫీస్కు వెళ్ళకపోతే ఏమైంది? మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ఇచ్చేది ఆ శాలరీ మాత్రమే, కానీ మీరు ఏదో ఎక్కువ పని చేశారు అని ఎక్కువ శాలరీ ఇవ్వరు కదా అన్నది అక్షర. అక్షర, అది ఆఫీస్ కాదు, నా దృష్టిలో దేవాలయం. మనం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే కారణం వాళ్లే. మనల్ని చేరదీసి పెంచారు, కాపాడారు. అలాంటి వాళ్ళను మనం ఎప్పుడూ కష్టపెట్టకూడదు. నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళు అంటూ ప్రసాద్ గారు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎప్పుడూ వాళ్ళను పొగడటమే కానీ డాడీకి ఇంకేమీ పని లేదు అన్నది అక్షర. హే రాక్షసి, ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటావా? వచ్చేదేమైనా ఉన్నదా లేదా అన్నారు అక్షర వాళ్ళ అన్నయ్య విజయ్. విజయ్, నాకు గిఫ్ట్ తీసుకుని రాకుండా వచ్చావా అని అడిగింది అక్షర. అన్నను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా అక్షర అన్నాడు విజయ్. అంతే, నాకు గిఫ్ట్ తీసుకురాకుండా వచ్చావు కాబట్టి నీకు అదే ఎక్కువ అని చెప్పింది అక్షర. ఓ అవునా, అయితే లాస్ట్ వీక్ నువ్వు అడిగిన స్కూటీని ఎవరికైనా ఇచ్చేయాలి అన్నమాట అంటూ స్కూటీ కీస్ తిప్పుతూ అన్నాడు విజయ్. అన్నయ్య అంటూ విజయ్ గుండెలపై వాలిపోయింది అక్షర. ఈ యాక్టింగ్ ఆపు, ఈ సంగతి నాకు తెలియదా అంటూ కీస్ అక్షర చేతికి ఇస్తూ ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు విజయ్. తర్వాత పద్మ, విజయ్ ఇద్దరు కారులో వెళుతూ ఉంటే తన కొత్త స్కూటీ మీద గుడికి స్టార్ట్ అయ్యింది అక్షర. జయ, జయ, ఏం చేస్తున్నావు? టైంకు వెళ్ళాలి అనేసి చెప్పాను కదా అన్నది వైదేహి. వస్తున్నా అమ్మా, నేను ఎప్పుడో రెడీ అయిపోయాను అంటూ కిందకు వచ్చింది జయ. జయ, నువ్వు వచ్చేసావు, కానీ ఇంకా వాడు రాలేదేమిటి? వాడేం చేస్తున్నాడు అని అడిగింది వైదేహి. అమ్మా, తమ్ముడు తన రూంలోనే ఉన్నాడు అని చెప్పింది జయ. అరవింద్, అరవింద్ అని పిలిచింది వైదేహి. 6.2 ఫీట్ కటౌట్ తో మిర్రర్ లో చూస్తూ ఉన్న అతను తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. అంతలో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫేస్ లోనికి చిన్న స్మైల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేస్తూనే, లవ్ యూ నైని, ఏమిటి పొద్దున్నే కాల్ చేశావు? చాలా మిస్ అవుతున్నావా? నాకు మాత్రం నువ్వు లేని క్షణం ఒక యుగంలా ఉన్నది నైని అన్నాడు అరవింద్. సేమ్ టు యూ అరవింద్, నువ్వు లేకపోతే నాకు అలానే ఉన్నది, నిన్ను ఇప్పుడే చూడాలి అని ఉన్నది అన్నది నైని. సేమ్ నైని, కానీ ఇప్పుడు మాంతో కలిసి గుడికి వెళ్తున్నా, లేదంటే క్షణంలో నీ ముందు ఉండేవాడిని అని చెప్పాడు అరవింద్. గుడిక,
కానీ ఇప్పుడెందుకు గుడికి అరవింద్ అని అడిగింది నయని. మామ్ తన కోడలి కోసం ఏదో పూజలు చేస్తుంది, అందుకనే వెళ్తున్నా. తన కోడలు ఎప్పుడో దొరికింది అని వాళ్లకు తెలియదు కదా అన్నాడు అరవింద్. అరవింద్, ఇంకెన్ని రోజులు? నువ్వు చెప్పకుండా ఉంటే నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అని భయంగా ఉన్నది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అరవింద్. ఐ లవ్ యూ సో మచ్ అన్నది నయని. నేను కూడా నువ్వు లేకుండా క్షణం కూడా ఉండలేను నయని. త్వరలోనే మామ్కి మన లవ్ ఎక్స్ప్రెస్ చేసేస్తాను. నయని మామ్ పిలుస్తుంది. కాల్ యూ లేటర్, లవ్ యూ స్వీట్ హార్ట్ అంటూ కిస్ చేసి టెన్షన్ గా కిందకు వచ్చి మామ్ అన్నాడు అరవింద్. అరవింద్, ఎంతసేపు? త్వరగా వెళ్ళాలి అని చెప్పాను కదా, పద, టైం అవుతుంది అన్నది వైదేహి. మేడం అంటూ అక్కడకు వచ్చారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీరేమిటి ఇంత పొద్దున్నే వచ్చారు అని అడిగింది వైదేహి. మేడం, ఈ ప్రాజెక్టు టెండర్ ఎవరిదో తెలుస్తుంది కదా, అందుకే మీకోసమే వచ్చాను అని చెప్పారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీరు నాతో పాటు కారులో రండి, మనం వెళ్తూ డిస్కస్ చేద్దాం అంటూ అందరూ కలిసి స్టార్ట్ అయ్యారు. మేడం, ఇదంతా కూడా మీరు ఒక్కరే చేయలేకపోతున్నారు. అరవింద్ బాబు ఇకపై అన్ని చూసుకుంటే మంచిది అని చెప్పారు ప్రసాద్ గారు. నేను అదే అనుకుంటున్నా ప్రసాద్, కానీ నీకు తెలుసు కదా అరవింద్ ఎలా ఉంటాడు అనేది. అందుకే ముందు అరవింద్ పెళ్లి చేస్తే కానీ తర్వాత ఏమైనా కుదరదు. అంతవరకు ఆయన నాకు వదిలిన రెస్పాన్సిబిలిటీ నేనే ఒబే చెయ్యాలి అని చెప్పింది వైదేహి. మేడం, విశాల్ బాబుకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది కదా అన్నాడు ప్రసాద్. నేను అదే అనుకున్నాను, కానీ విశాల్ సెల్ఫ్ రెస్పెక్టెడ్, ఇలాంటి వాటిని ఇస్తాను అంటే బాధపడతాడు. ఏదైనా కూడా తన కళ్ళ మీదే నిలబడి చెయ్యాలి అని అనుకునే కదా జాబ్ కోసం దుబాయ్లోనే ఉండిపోయాడు. జయాను నా కోసం నా దగ్గరే ఉంచాడు. అలాంటి అల్లుడు దొరకటం నా అదృష్టం, నా కూతురు అదృష్టం. నా ఇంటికి వచ్చే కోడలు కూడా అలానే ఉంటే నాకింకేం బాధ ఉండదు ప్రసాద్. కానీ అరవింద్ పెళ్లి అంటేనే ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఈసారి ఎలాగైనా వాడిని పెళ్లికి ఒప్పిస్తాను అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అరవింద్ డ్రైవ్ చేస్తూనే వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. మామ్, నీకు నైని విషయం చెప్పాలి అని ఉన్నా కూడా నువ్వు లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోవు, అందుకనే ఆలోచిస్తున్నా. కానీ ఏది ఏమైనా నేను మాత్రం నా హార్ట్లో నైనీకే ప్లేస్ ఇచ్చాను. తనను కాదు అని ఇంకా ఎవ్వరినీ చేసుకోలేను అనుకుంటూ ఉన్నాడు. అంతలోనే గుడికి వచ్చేసరికి అరవింద్ కారు ఆపగానే అందరూ లోనికి వెళ్లారు. వదన, పూజ అనే అన్నావు కదా, మరేమిటి ఇంతసేపు చేయిస్తున్నావు అని అడిగింది అక్షర. సహస్రనామాలు అంటే ఆ మాత్రం పడుతుంది కదా అక్షర. అసలే మామయ్య నీకు త్వరలో పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నారు. అవును, మనలో మన మాట. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అదే లవ్ బాయ్ ఫ్రెండ్ అట్లా ఏమైనా ఉంటే ముందే చెప్పు అని అడిగింది పద్మ. నా మొహానికి లవ్ కూడానా వదినా? స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ మొత్తం లేడీస్ కాలేజ్, ఇంకా మెడిసిన్ అయితే తినటానికే టైం లేదు, ఇంకా లవ్ కూడా. మనకు ఆ కొవ్వు పడదలే కానీ ఇప్పుడే పెళ్లి అంటేనే ఇష్టం లేదు. కానీ డాడ్ నా మాట వినే టైప్ కాదు కాబట్టి నాకంటూ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆ వచ్చేవాడు ఎవడైనా కానీ నా మాటకు వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా ఇష్టాలను గౌరవిస్తే చాలు. తన ప్రేమ మొత్తం నాకే కావాలి అనే స్వార్థం నాకేమీ లేదు, కానీ నా మీద ప్రేమ ఉంటే చాలు. తను నిద్ర లేచిన ఫస్ట్ థాట్ అండ్ నిద్రపోయే ముందు లాస్ట్ విష్ నేను అయితే చాలు. అంతకంటే పెద్ద పెద్ద ఆశలేమీ లేవు. మెయిన్ నా ప్రొఫెషన్ ను ఇష్టపడాలి, నాకు తోడుగా ఉండాలి అని చెప్పింది అక్షర. అక్షర, ఏమీ లేవు అంటూనే ఇన్ని చెప్పేశావు. నాకు వచ్చే అన్నయ్య ఎక్కడున్నాడో కానీ అయిపోయాడు అన్నది పద్మ. చి పోవదినా అంటూ వాచ్ చూస్తూ, ఫాస్ట్ వదినా, టైం అవుతుంది అంటూ తొందర చేసింది అక్షర. వైదేహి గారు, మీకు కాబోయే కోడలు త్వరలోనే మీ కళ్లకు కనిపిస్తుంది. కళ్యాణ ఘడియలు రాబోతున్నాయి. బాబు, ఈ పసుపు తాడు తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చెట్టుకు కట్టు. నీ జీవితంలోనికి వచ్చే అమ్మాయి త్వరలోనే నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది అన్నారు పూజారి గారు. అరవింద్, నీకే చెప్పేది, వెళ్లి చెప్పింది చెయ్యి అంటూ వైదేహి అనగానే అలాగే మామ్ అంటూ అరవింద్ ఆ దారం తీసుకుని బయటకు వచ్చాడు. ఛ, ఇది కడితే అమ్మాయి వస్తుందా? ఏమిటో ఈ పిచ్చి నమ్మకాలు. కట్టేస్తే సరిపోతుంది కదా, త్వరగా వెళ్లిపోవచ్చు అనుకుంటూ వెళ్ళాడు అరవింద్. వాట్? ఓకే ఓకే, థియేటర్ అరేంజ్ చేయండి, నేను 20 minutes లో ఉంటాను. వదినా, ఐ హ్యావ్ టు గో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్నయ్య, బాయ్ అంటూ అక్షర అర్జెంటుగా బయటకు వచ్చింది. గుడి నుంచి బయటకు వెళుతూ ఉన్న అక్షరకు తన శారీ సేఫ్టీ పిన్ లూజ్ అయ్యేసరికి తన పైటి చెంగు అప్పుడే వీచే గాలికి ఎగురుతూ తన ఎదురుగా వస్తూ ఉన్న అతని మొహం మీద పడింది. అక్షర షాక్ గా చూస్తూ
తన పైటి చెంగును హడావిడిగా లాగేసుకుంటూ సారీ అంటూ అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న అరవింద్ తనపై ఉన్న చీర చెంగు తీసేసి వెళ్తూ ఉన్న అమ్మాయిని చూస్తూ చెంగు చివరు ఉన్న పూజారి గారు ఇచ్చిన దారాన్ని చూసి మిస్ అంటూ తన వెనకే అరుస్తూ వెళ్ళాడు. అతను తననే పిలుస్తున్నాడు అనేసి అక్షరకు అర్థమయ్యి వెనక్కు తిరగటం, ఇటు అక్షర వెనకే వస్తూ ఉన్న అరవింద్ కాలికి రాయి తగిలి స్లిప్ అయ్యి డైరెక్ట్ గా వెళ్లి అక్షర మీద పడటం, ఇద్దరూ కలిసి జంటగా కింద పడటం ఒకేసారి జరిగిపోయాయి. అరవింద్ కోసం తన వెనకే వస్తూ ఉన్న వైదేహి జంటగా ఉన్న వాళ్ళని చూసి అలానే చూస్తూ ఉండిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్ అని అడిగింది అక్షర. అరవింద్ పైకి లేస్తూ నాకేమి పని పాట లేదు అనుకున్నావా? నీ శారీ చెంగుకు నా థ్రెడ్ అంటుకుపోయింది, దానికోసమే పిలిచాను అంటూ చూపిస్తూ ఆ థ్రెడ్ తీసుకుని పైకి లేచి ముందుకు వెళ్లిపోయాడు అరవింద్. వైదేహి అదంతా చూస్తూ అక్షర దగ్గరకు వచ్చి తనకు హెల్ప్ చేస్తూ పైకి లేపింది. థ్యాంక్స్ ఆంటీ అంటూ తన శారీ సెట్ చేసుకుంటూ, ఏ మనిషి ఆంటీ, కనీసం హెల్ప్ కూడా చేయకుండా వెళ్లిపోయాడు. టైంకు మీరు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను, నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది, వస్తానంటీ అంటూ అక్షర పరిగెడుతూ బయటకు వెళ్లిపోయింది. ప్రసాద్ గారు, నా కోడలు నాకు దొరికేసింది. ఆ అమ్మవారు నాకు కోడల్ని చూపించారు. చూశారా, ఆ వెళ్తున్న అమ్మాయి ఎవరో కాని నా కొడుకు సరి అయిన జోడి. ఈ అత్తకు తగ్గ కోడలు, నా ఇంటిని ముందుకు నడిపించగల సమర్థరాలు. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెంటనే కనుక్కోండి అని చెప్పింది వైదేహి. ప్రసాద్ ఆ వెళ్తూ ఉన్న అమ్మాయిని చూస్తూ అక్షర అన్నాడు. ప్రసాద్ గారు, మీకు ఆ అమ్మాయి తెలుసా అంటూ ఒకంత ఆశ్చర్యంగా అడిగారు వైదేహి గారు. హా మేడం, తను నా కూతురు అక్షర. నేను చెప్పాను కదా, డాక్టర్ చదివింది, తనే అండి అని చెప్పాడు ప్రసాద్ గారు. వైదేహి సంతోషంగా చూస్తూ మీ అమ్మాయిని మా ఇంటి కోడలను చేస్తారా అంటూ అడిగింది. మేడం, కొండకు నిచ్చెన వేసి ఆకాశంలో చందమామను అందుకోవాలి అని అనుకోవటం అవివేకం. చిన్నప్పుడే అమ్మ చనిపోయినా నా కూతురికి అన్నీ నేనే అయ్యి పెంచుకున్నాను. మీ ఆస్తి అంతస్తుకు నా కూతురు సరిపోదండి అని చెప్పారు ప్రసాద్ గారు. నాకు కావలసింది ఆస్తి అంతస్తు కాదు ప్రసాద్ గారు, పద్ధతి అనుకువ. మా అబ్బాయి అంటే మీకు ఇష్టం లేదు అంటే నేనేమీ ఫోర్స్ చేయను, కానీ దీనివల్ల అంటే మాత్రం ఒప్పుకోను అన్నది వైదేహి. అరవింద్ బాబు నచ్చని వాళ్ళు ఉంటారా మేడం? కానీ అన్నారు ప్రసాద్ గారు. ఇంకా ఏమీ లేదు, మంచి రోజు చూసుకొని మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నాం ప్రసాద్ గారు. అయినా అక్షర అప్పుడే అంత పెద్దదయ్యిందా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు నా కోడలిగా చూస్తున్నాను. ఇన్నేళ్లు నా కోడల్ని పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికాను అన్నది వైదేహి. చిన్నప్పటి నుంచి అక్షరకు అరవింద్ బాబు అంటే ఇష్టం లేదు. అప్పుడు చిన్న చిన్న గొడవలు, ఇప్పుడు పెళ్లి అంటే ఒప్పుకుంటుందా? అయినా మేము ఈ రోజు ఇలా ఉండటానికి కారణం బాబుగారు, తర్వాత అమ్మగారే అన్ని చూసుకున్నారు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇలా వచ్చింది అని అనుకుని, అలాని మేడం, మీ ఇష్ట ప్రకారమే అంతా కానివ్వండి అంటూ ప్రసాద్ గారు కూడా అనగానే ఈ విషయం అరవింద్తో మాట్లాడాలి అనుకున్నారు వైదేహి గారు. ఇటు అక్షర వాళ్ళ ఇంట్లో డాడ్, నాకు ఇంత సడన్ గా పెళ్ళేమిటి, అది కూడా ఆ అరవింద్తోనా? చిన్నప్పటి నుంచి నాకు పొగరు యాటిట్యూడ్ చూపిస్తాడు. తన వల్లే కదా ఈ రోజు వరకు మళ్ళీ నేను ఆ ఇంటికి రాలేదు. చిన్నప్పుడు నేను ఆ ఇంటికి వస్తే నన్ను ఎంత ఏడిపించాడు. తనకు నాకు పెళ్ళేమిటి అని అడిగింది అక్షర. అక్షర, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. నువ్వు ఏమి చదువుకుంటావు, ఏం చేస్తావు, ఎలా ఉంటావు అనేది అంతా నీ ఇష్టం, కానీ నీ పెళ్లి మాత్రం నా ఇష్టం. నువ్వు నాకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకోవాలి. అక్షర, అప్పుడు అరవింద్ బాబు చిన్నపిల్లవాడు, ఏదో అల్లరితనంలో అలా చేశాడు. దాన్నే పట్టుకుని ఇప్పుడు కూడా అదే అంటావా? నువ్వు అరవింద్ బాబును పెళ్లి చేసుకోవాలి, ఇదే ఫైనల్. ఆ ఇల్లు మనకు చేసిన సాయానికి వాళ్ళు అడిగినది చేయటం మన కర్తవ్యం. అయినా నిన్నేమి చేయకూడనిది చేయమనటం లేదు, పెళ్లి చేసుకోమంటున్నా. నేను మాట ఇచ్చేశాను అక్షర. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకొని నా పరువు నిలబెడతావా లేదా పరువుతో పాటే నన్ను కూడా చచ్చిపోమంటావా అన్నారు ప్రసాద్ గారు. డాడ్, దీనికి ఇంతలా అనవలసిన అవసరం లేదు. నేను ఆ పెళ్లి చేసుకుంటేనే మీ పరువు నిలబడుతుంది అంటే అలానే ఒప్పుకుంటాను. మీకు నచ్చింది చేయండి అని తన మాటలు చెప్పేసి రూంలోనికి వెళ్లిపోయింది అక్షర. ఈ విషయం ఇప్పుడే మేడంకు చెప్పేయాలి అంటూ ప్రసాద్ మొబైల్ తీసుకుని వైదేహి గారికి కాల్ చేసి అక్షర పెళ్లికి ఒప్పుకున్నది అని చెప్పారు. అక్షర అని పిలుస్తూ తన గదిలోనికి వెళ్ళింది పద్మ. వదన, చూసావా, డాడ్ కనీసం నా ఇష్టానికి వాల్యూ ఇవ్వనప్పుడు నా డెసిషన్ ఎందుకు అడగటం అన్నది అక్షర. అక్షర, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా, లేకపోతే అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదా
అని అడిగింది పద్మ. వదిన, పెళ్లి చేసుకోకుండా ఇలానే ఒంటరిగా ఉండటానికి నేను ఏమైనా మదర్ తెరిస్తా అనుకున్నావా? ఐ హ్యావ్ మై ఒపీనియన్ కదా. అరవింద్ చిన్నప్పుడే యాటిట్యూడ్ చూపించేవాడు. ఇప్పుడు తననే పెళ్లి చేసుకోవాలి అంటే ఎందుకో నచ్చటం లేదు వదిన అని చెప్పింది అక్షర. అది చిన్నప్పుడు కదా అక్షర, ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. అలా ఎందుకు ఉంటాడు చెప్పు? వైదేహి గారి కోడలు అంటే మాటలా? అది నీ అదృష్టం. మావయ్యను బాధపెట్టకు అక్షర అని చెప్పింది పద్మ. అందుకే కదా వదిన ఒప్పుకున్నాను. కానీ వదిన, నీకు అమ్మాయి ఇష్టమా అంటూ అబ్బాయిని అడుగుతూ తన నిర్ణయం కోసం అంతలా వెయిట్ చేసేవాళ్ళు నీకు అబ్బాయి ఇష్టమేనా అనే ఒక్క మాట అడగరా? జనరేషన్ మారింది కానీ ఆడవాళ్లను ట్రీట్ చేసే విధానం మాత్రం మారలేదు వదిన. లైఫ్ లో అంతా నీ ఇష్టం అంటారు, కానీ లైఫ్ మాత్రం మా ఇష్టం అంటారు. ఇప్పుడు రేపు నన్ను చూసుకోవటానికి వచ్చేది కూడా నాకు అబ్బాయి నచ్చాడా లేదా అని కాదు, ఆ అబ్బాయికి నేను నచ్చుతానా లేదా అనేసి తెలుసుకోవటానికి మాత్రమే. ఆడపిల్ల అంటే గౌరవం లేదు, ఇంకా తన నిర్ణయానికి కూడా విలువ ఉంటుందా అన్నది అక్షర. అక్షర అన్నది పద్మ. అయ్యో వదిన, నాకు ఈ పెళ్లి ఇష్టమే. సరే ఇది చూడు, రేపు నేను ఏ శారీ కట్టుకోవాలి, ఏం జ్యువెలరీ వేసుకోవాలి, మరి వచ్చేవాడికి నేను నచ్చాలి కదా, అందంగా కనిపించాలి కదా వదిన, నన్ను అందంగా రెడీ చేయి వదిన అని చెప్పింది అక్షర. ఇటు అరవింద్ వాళ్ళ ఇంట్లో, మామ్, ఇన్ని రోజులు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను నైని అనే అమ్మాయిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ హర్ ఎలాట్ మామ్ అన్నాడు అరవింద్. అరవింద్, ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మన ఇంట వంట లేవు. నువ్వు నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది నా నిర్ణయం అని చెప్పారు వైదేహి గారు. అయితే నా నిర్ణయం కూడా విను మామ్, నేను నైనిని తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ అంతే పంతంగా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే ఆ క్షణమే నువ్వు నా శవం చూస్తావు అంటూ ఉన్న వైదేహి గారికి అప్పటికే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటే అలానే గుండెను పట్టుకుంటూ కింద పడిపోయింది. మామ్ అంటూ అరవింద్ అండ్ జయ ఇద్దరు పరుగున వైదేహి గారి దగ్గరకు వెళ్లారు. మామ్ మామ్, అరవింద్ డాక్టర్ కి కాల్ చేయి అంటూ జయ కంగారుగా అనగానే అరవింద్ డాక్టర్ కి కాల్ చేసి వైదేహి గారిని కారులో హాస్పిటల్ కు తీసుకుని వెళ్లాడు. 10 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేసరికి అరవింద్ అండ్ జయ ఇద్దరు రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ ఆవిడను ఎగ్జామిన్ చేస్తున్నారు. అరవింద్, అమ్మకు అసలే హార్ట్ స్ట్రోక్, నాకు భయంగా ఉన్నది, అమ్మకు ఏమవుతుందో ఏమిటో అన్నది జయ. అక్క, అమ్మకు ఏమీ కాదులే, నువ్వు టెన్షన్ పడకు అంటూ అరవింద్ జయకు ధైర్యం చెప్తూ ఉన్నా కూడా అరవింద్కు కూడా భయంగానే ఉన్నది. చిన్నప్పటి నుంచి అమ్మ అంటే డిసిప్లైన్ కు మారిపోయారు. 10 ఏళ్ల క్రితం నాన్న చనిపోయినప్పుడు వైదేహి గారి గుండె బలహీనపడినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా తన పిల్లల కోసం ఆ కష్టాన్ని దాటి కష్టాల్లో ఉన్న కంపెనీని తన చేతుల్లోనికి తీసుకొని ఒక్కటే మళ్ళీ ఈ రోజు అందరినీ ఈ స్థాయిలో నిలబెట్టింది. అమ్మ మాటకు ఎదురు చెప్పలేని అరవింద్ ఫస్ట్ టైం ఎదురు చెప్పి తన వల్లే ఇలా అయ్యేసరికి బాధగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ కష్టం పక్కనే ఉండి చూసిన అరవింద్ ఈ రోజు ఇలా ఉన్న ఆవిడను చూసి కన్నీళ్లు ఆగటం లేదు. డాక్టర్ రూమ్ లో నుండి బయటకు వచ్చేసరికి అరవింద్ కంగారుగా వెళ్లి డాక్టర్ అన్నాడు. అరవింద్, సెకండ్ హార్ట్ స్ట్రోక్, కానీ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. నెక్స్ట్ టైం వస్తే మాత్రం హోప్స్ వదిలేసుకోవాలి, తనను టెన్షన్ పెట్టకుండా సాధ్యమైనంత హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పారు డాక్టర్. 2 గంటల తర్వాత స్పృహలోనికి వచ్చిన వైదేహిని చూసి మామ్ అంటూ అరవింద్ చెయ్యి పట్టుకోబోతూ ఉంటే తను చెయ్యి వెనక్కు తీసుకుంటూ, నా మాటకు విలువ లేని వాళ్ళ మధ్యలో నేను ఉండలేను, నన్ను ఇలానే పోనివ్వు, నువ్వు నీకు నచ్చినట్టే ఉండు అరవింద్ అన్నారు వైదేహి గారు. మామ్ ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. ఓకే ఫైన్, నువ్వు చెప్పినట్టే నేను నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అరవింద్. నిజంగా చెప్తున్నావా? నువ్వు తననే పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగారు వైదేహి గారు. అవును మామ్ అంటూ తన చేతిలో చెయ్యేసి చెప్తూ మాట ఇచ్చాడు అరవింద్. అరవింద్, ఏం మాట్లాడుతున్నావు? మాట ఇచ్చే ముందు నీకు నేను గుర్తుకు రాలేదా? నాతో ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి ఇప్పుడు నన్ను మర్చిపోమంటున్నావా అన్నది నయని. నయని, ఐఆమ్ హెల్ప్లెస్. కన్నతల్లి ప్రేమ, ప్రేమించిన అమ్మాయి ప్రేమ అంటే కన్నతల్లి ప్రేమ ముందు నీ ప్రేమ గుర్తుకు రాలేదు. నన్ను క్షమించమని నిన్ను అడగటం తప్ప ఇంకేమీ చేయలేని వాడిని. నేను నీకు చాలా ఆశలు కలిగించాను, వీలైతే నన్ను క్షమించు, మన ప్రేమను మర్చిపో. నయని,
అంటూ అక్కడి నుంచి తను పిలుస్తున్నా కూడా తనను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అరవింద్. నెక్స్ట్ డే పెళ్లి వాళ్ల కోసం ఇల్లు మొత్తం పూలతో అలంకరించి ఉన్నది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అక్షరాను అందంగా ముస్తాబు చేస్తూ ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అరవింద్ ఎలా ఉంటాడు, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యాడా, కనీసం ఫోటో కూడా చూడలేదు అనుకుంటూ అరవింద్ కోసం ఆలోచిస్తూ గోళ్లు కొరికేస్తున్నది అక్షర. అప్పుడే ఇంటి ముందు కార్ ఆగేసరికి అక్షర ఆత్రంగా విండో దగ్గరకు వచ్చి చూసింది. పెళ్లి కొడుకు ఫేస్ కి ఇంటికి డెకరేట్ చేసిన పూలు అడ్డు వస్తూ ఉంటే తొంగి తొంగి చూస్తూ ఉన్నది. అరవింద్ అంటే వాడేనా? పర్లేదు, బాగానే హైట్ ఉన్నాడు. ఏం తింటున్నాడో అంత పెరిగాడు. అవునులే, అప్పుడే బాబు హైట్ కదా, ఫేస్ కనిపించటం లేదు. అరవింద్, ఇప్పుడు ఎలా ఉన్నావు? నిన్ను చూసి 10 years పైనే అవుతుంది. అప్పుడేమో సన్నగా ఉండేవాడివి, ఇప్పుడు కాస్త బాడీ పెరిగింది. అలానే బలుపు కూడా పెరిగిందా? ఏమిటో, నీతో ఒక్కరోజు ఉండలేకపోయాను. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అరవింద్ అని అనుకున్నది అక్షర. అక్షర, పెళ్లి కొడుకును మేము చూపిస్తాము, అప్పుడు డైరెక్ట్ గా చూసేద్దువు. అంతవరకు కాస్త తట్టుకో, పద పద, ఇలా దొంగ చూపులు చూడటం తప్పు అంటూ అక్షర చేతులు మెలిపెట్టింది పద్మ. పెళ్లి చూపులు మొదలయ్యేసరికి అక్షరాను తీసుకుని వచ్చి అరవింద్ ఎదురుగా కూర్చోపెట్టారు. పెళ్లి చూపుల వల్లనో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అరవింద్ని ఫేస్ చేస్తున్న టెన్షన్ ఏమో కానీ అక్షరకు షివరింగ్ గా ఉన్నది. అబ్బాయిని చూడమ్మా అన్న వైదేహి మాటలకు చిన్నగా తల ఎత్తి అరవిందను చూసి, నిన్న గుడిలో తనను గుద్దుకున్న అతనే కదా అంటూ తనను కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నది. అరవింద్, నువ్వు కూడా అమ్మాయిని చూడు అంటూ అనేసరికి అక్షర కంగారుగా తలదించేసింది. అరవింద్ ఫార్మాలిటీ కోసం అలా చూసి మళ్లీ తలదింపేశాడు. అలా పెళ్లి చూపులు అయిపోగానే అరవింద్ వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్షర, నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగింది పద్మ. వదిన, నాకు నచ్చటం కాదు, నేను వాళ్లకు నచ్చాలి కదా అన్నది అక్షర. నువ్వు నచ్చావు కాబట్టే వాళ్లే వచ్చారు. ఆ అబ్బాయి నిన్న గుడిలో నీకు డాష్ ఇచ్చినప్పుడే తన గుండెల్లో ప్లేస్ ఇచ్చినట్టు ఉన్నాడు అన్నది పద్మ. వదిన, నీకు అన్నట్టు అక్షర చూస్తూ ఉంటే, ఏమిటి, నేను నిన్న అంతా చూశానులే, మొత్తానికి నువ్వు నచ్చినవాడే నీకు వస్తున్నాడు అక్షర. ముందు నువ్వు చెప్పు, నీకు నచ్చాడా అని అడిగింది పద్మ. నచ్చాడా అంటే ఓకే, ఓకే అంటే ఓకే అంటూ సిగ్గుపడుతూ ఉన్న అక్షర తల దించేస్తూ, ఇప్పటికీ ఆ యాటిట్యూడ్ తగ్గలేదు వదిన, కానీ నాకు బాగా నచ్చాడు అంటూ ఉంటే పద్మ ఆట పట్టిస్తూ ఉన్నది. అక్షర, ఇప్పుడే మేడం కాల్ చేశారు. అరవింద్ బాబుకు నువ్వు బాగా నచ్చేశావు, ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇంకో 10 రోజుల్లో నీకు అరవింద్ బాబుకు పెళ్లి అని చెప్పారు ప్రసాద్ గారు. అరవింద్కి అక్షరకు ఎంత వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయాలి అని అనుకుంటూ అనుకున్నదే తడువుగా పెళ్లి పనులు మొదలు పెట్టారు వైదేహి గారు. అక్షర కూడా పెళ్లి తర్వాత తన లైఫ్ ను ఊహించుకుంటూ కొత్త ఆశలతో కొత్త జీవితంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నది. వేద మంత్రాల నడుమ అగ్ని సాక్షిగా తన మెడలో 3 ముళ్ళు పడుతూ ఉంటే ఆ తాళిని తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉన్నది అక్షర. అంతలోనే షన్ బ్రేక్ తో ఆటో ఆగేసరికి ఆ కుదుపుకు గతం అనే చేదు జ్ఞాపకం నుంచి బయటకు వచ్చింది అక్షర. ఆటో ఆగేసరికి ఏమైంది అంటూ ఆటో అతన్ని అడుగుతూ ఆటో కోర్టు ముందు ఆగటం చూసి తను దిగవలసిన ప్లేస్ వచ్చేసింది అని అర్థమయ్యి అతనికి డబ్బులు ఇచ్చి ఆటో నుంచి కిందకు దిగింది. ఎట్ ఎనీ కాస్ట్ నాకు డైవోర్స్ కావాలి, నా పరువు తీసి మళ్ళీ అదే డైవోర్స్ కావాలి అంటూ అడుగుతుంది. అది ఇవ్వటం కాదు, నేనే ఇవ్వాలి. తన నుండి నాకు డైవోర్స్ కావాలి లాయర్ గారు, ఇంకా ఈ కోర్సు చుట్టూ తిరగటం నాకు ఇష్టం లేదు, ఈ రోజుతో అంతా అయిపోవాలి అని చెప్పాడు అరవింద్. యూ డోంట్ వర్రీ మిస్టర్ అరవింద్, ఈ రోజుతో ఈ కేసు ఫైనల్ హియరింగ్. ఐ థాట్ యు ఆర్ టూ లక్కీ. ప్రైమరీగా వైఫ్ కాదు అంటే చాలా కాంప్లికేటెడ్ అయ్యేది, కానీ ఇక్కడ మీ వైఫ్ కూడా డైవోర్స్ కు ఒప్పుకున్నది. అందుకే 4 months లోనే మీకు విడాకులు వస్తున్నాయి. ఈ రోజు కూడా తను ఒక్క మాట చెప్తే చాలు, ఇంకా ఆర్గ్యుమెంట్ అవసరం లేదు అన్నారు లాయర్. షీ ఈజ్ నాట్ మై వైఫ్, షీ ఈజ్ చీటర్ అండ్ లాయర్. నన్నే మోసం చేసింది, అలాంటి దాన్ని తలుచుకోవటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు అరవింద్. అరవింద్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇది కోర్టు, ఇక్కడ ఇలా మాట్లాడితే బాగోదు అని చెప్పింది నయని. నయని, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్ అంటూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆగిన ఆటో సౌండ్ కి అరవింద్ ఆ ఆటో వైపు చూశాడు. ఆటో రాడ్ పట్టుకుని ఉన్న చెయ్యి మీద తన చూపు పడగానే ఆ చేతికి ఉన్న రింగ్ చూస్తూ తన కోపం మరింత ఎక్కువైంది. గతం కళ్ళ ముందు మెదిలింది. అక్షర,
సారీ ఫర్ ఎవ్రీథింగ్. లెట్ మీ లవ్ యూ మై వైఫ్. నన్ను, నా ప్రేమను ఒప్పుకుంటే ఈ రింగును నీ వేలుకు పెడతాను, లేదంటే ఆ రోజు కోసం నీలానే వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ మాట గుర్తుకు రాగానే అక్షర అనుకుంటూ ఉన్న అరవింద్ కళ్ళల్లో కోపం పెరుగుతూ ఉంటే అక్షరాను కోపంగా చూస్తూ ఉన్నాడు. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఉన్న అక్షరాను వెనక నుంచి చూస్తూ ఉంటే తన పొడవైన జడ తన నడుమును దాటి ఊగుతూ ఉన్నది. సన్నగా ఉన్న అక్షర పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో కూడా అందంగా నాజుగ్గా ఉండే తను ఇప్పుడు కళావిహీనంగా ఉన్నది. ఎప్పుడు ఫేస్ లో ఉండే ఆ గ్లో ఇప్పుడు లేదు. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టు ఉన్న తనను చూడగానే ఒక్క క్షణం తన మనసు చివుక్కు మనిపించినా కూడా అరవింద్ చూపు కిందకు మళ్ళుతూ తనను వెక్కిరిస్తున్నట్టు ఉన్న అక్షర బంప్ తన కోపాన్ని ఇంకా పెంచేస్తూ ఉంటే వస్తూ ఉన్న అక్షరకు ఎదురుగా వెళ్ళాడు. కోర్టులోనికి వస్తూ ఉన్న అక్షర తన ఎదురుగా వచ్చిన అరవింద్ను చూసి 2 అడుగులు వెనక్కు వేస్తూ తననే చూస్తూ ఉన్నది. పెళ్లైన 2 ఏళ్లలో ఎప్పుడు అరవింద్ కళ్ళల్లో బాధను చూసింది, కోపాన్ని చూసింది, ఆనందాన్ని చూసింది. కానీ ఇప్పుడు అసహ్యం చూస్తూ ఉంటే ఏదోలా ఉన్నది. అరవింద్ కళ్ళల్లో అసహ్యం చూస్తూ ఉంటే తన కళ్ళల్లో బాధ కోపంగా మారుతూ ఉన్నది. కానీ తనతో ఒక్క మాట కూడా మాట్లాడాలి అనేసి అనిపించకపోతూ ఉంటే అరవింద్ నుంచి పక్కకు తప్పుకుని ముందుకు వెళ్ళింది. అలా తనను పట్టించుకోకుండా వెళ్తూ ఉన్న అక్షరాన్ని చూసేసరికి ఇంకా కోపం వస్తూ ఉంటే అలాగే 2 అడుగులు వెనక్కు వేసి అక్షర ముందుకు వచ్చి తనను వెళ్ళనీయకుండా చెయ్యి అడ్డం పెట్టి, నీతో కాస్త మాట్లాడాలి, కానీ నాకు లిటరల్లీ నీతో మాట్లాడాలి అనలేదు. బట్ నా ఫేట్ నీతో పెళ్లి చేసి ఇప్పుడు నీతో మాట్లాడేలా చేస్తుంది అన్నాడు అరవింద్. ఓ రియల్లీ? థ్యాంక్ యూ అరవింద్. నాకు కూడా నీతో మాట్లాడాలి అనేమీ లేదు. అడ్డు తప్పుకుంటే ముందుకు వెళ్తాను అన్నది అక్షర. నీకు అడ్డుగా ఉన్నాను అనే కదా నన్ను కాదు అన్నావు. అందుకే నీకు నచ్చిన వాడితో నచ్చినట్టు. ఛ, వాట్ ఎల్స్? నువ్వు ఎలా పోతే నాకెందుకు? ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ లాస్ట్ డే. ఇంకెప్పుడు నిన్ను లైఫ్ లో చూడకూడదు అని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అండ్ ఈ బిడ్డకు నేను తండ్రి కాకపోయినా కూడా నా బిడ్డే అనే అబద్ధాన్ని నిజం పేరుతో సొసైటీకి పరిచయం చేశావు కదా. ఈ డైవోర్స్ తర్వాత పెనాల్టీ, భరణం, తొక్క, తోలు అంటూ ఏవేవో ఉంటాయట కదా. దానికోసం మళ్ళీ మళ్ళీ నువ్వు నా దగ్గరకు రావటం నాకు ఇష్టం లేదు. అందుకే ఏమైనా ఉంటే ఈ రోజే ఇప్పుడే ఇక్కడే సెటిల్ చేసుకుందాం అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ అరవింద్, బట్ నువ్వు ఇచ్చే ముష్టితో బ్రతకవలసిన అవసరం నాకు లేదు. నేను నా కాళ్ళ మీద నిన్ను నిలబడి నన్ను, నా బిడ్డను ప్రొటెక్ట్ చేసుకోగలను. ఈ రోజు తర్వాత నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. దీనికోసం నువ్వు ఫీల్ అవ్వవలసిన అవసరం లేదు. నీ సంతోషం కోసం నువ్వు అనుకున్నది చేస్తున్నావు. ఇంకెందుకు అదే నిజం అని అందరినీ నమ్మించాలి అని చూస్తున్నావు? 10 సార్లు అరిచి చెప్పినా కూడా నిజం అబద్ధం కాకుండా పోదు అరవింద్ అన్నది అక్షర. ఏది నిజం కాదు. నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని సొసైటీలో నన్ను నీ బిడ్డకు తండ్రిని చెయ్యాలి అని చూస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, ఇట్స్ ఆల్ ఓవర్. స్టాప్ దీస్ క్రాక్ పాట్ స్టోరీస్. నేను తిరిగాను, మరి నువ్వు చేస్తున్నదేమిటి? పెళ్లికి ముందు ప్రేమించి ఇప్పుడు తన కోసం నన్ను వదిలేయటానికి, తనను పెళ్లి చేసుకోవటానికి నన్ను కావాలి అని అంటున్నావు. నువ్వు ఇంతగా దిగజారిపోతావు అని అనుకోలేదు అరవింద్. చివరకు నీ కన్న బిడ్డను కూడా కాదు అంటున్నావు అన్నది అక్షర. అక్షర, యో అంటూ అరవింద్ చేతిలో అక్షర పీక మీదకు వస్తూ ఉంటే అరవింద్ అంటూ వచ్చి తనను ఆపేసింది నయని. అరవింద్, ఏం చేస్తున్నావు? అక్షర బాధలో ఉంటే నువ్వు ఇంకా తనను బాధ పెడుతున్నావు. అక్షర, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మా మధ్య ఇప్పుడేమీ లేదు. నీ పెళ్లికి ముందే అరవింద్ నన్ను, మా ప్రేమను వదిలేశాడు. నీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు అని చెప్పింది నయని. నయని, దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏమిటి? మొగుడు కాదు అన్నాడని ఎవరితోనో కడుపు తెచ్చుకున్నది. నీలాంటిదాన్ని ఇష్టపడ్డాను. నన్ను నేను అనుకోవాలి. నయని కాదు అన్నా కూడా ఈ రోజుకు నాకు ఫ్రెండ్ లాగానే ఉన్నది. కానీ నువ్వు టోటల్లీ వర్త్లెస్ అన్నాడు అరవింద్. ఇనఫ్ అరవింద్, విడిపోయే ముందు మనకు ఈ గొడవలు అవసరం లేదు. మన మధ్య టర్మ్స్ బాగోలేదు, విడిపోతున్నాం. ఈ మాటలు అవసరం లేదు అరవింద్ అని చెప్పింది అక్షర. ఉంది, అవసరం ఉన్నది. బికాజ్ నువ్వు నన్ను వదిలేసినా కూడా నీ కడుపులో బిడ్డ నన్ను వదలదు కదా. నువ్వు నేను విడిపోయినా నీ బిడ్డను సన్ ఆఫ్ అరవింద్ అని అంటారు. అదే కదా నీ ధైర్యం. అందుకే కదా ఇంత ధీమగా ఉన్నావు అన్నాడు అరవింద్. అదే నీ అనుమానం అయితే నీకు ఆ టెన్షన్ అవసరం లేదు అరవింద్. నీ పేరే కాదు,
నీ ఇంటి పేరు కూడా నా బిడ్డకు పెట్టను. డెలివరీ టైంలో ఎన్ఓసి ఫామ్ లో సైన్ చేసే అవకాశం కూడా నీకు ఇవ్వను అరవింద్ అంటూ అరవింద్ చేతులు విసిరి కొడుతూ అక్కడ నుండి లోనికి వెళ్లిపోయింది అక్షర. అరవింద్ ఫీల్ అవుతున్నావా? పోనీ అక్షరతో కాంప్రమైజ్ అవ్వచ్చు కదా, లేదు అంటే నేను ఒకసారి అక్షరతో మాట్లాడనా అన్నది నైని. నాట్ నెససరీ నైని, ఆడది, దానికే లేని బాధ నాకేమిటి? పొగరుగా తన హ్యాండ్ థైస్ కేసి ట్యాప్ చేసుకుంటూ అక్షర వెనకే లోనికి వెళ్లాడు అరవింద్. కోర్టులో ఇద్దరు ఎదురెదురు నిలబడి ఉండగానే జడ్జి వాళ్ళను చూస్తూ, ఇద్దరు ఏం ఆలోచించుకున్నారు? ఇద్దరికి డైవోర్స్ తీసుకోవటం సమ్మతమేనా అంటూ అనేసరికి అరవింద్ అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. అక్షర నాకు ఇష్టమే అంటూ అనేసరికి అరవింద్ కూడా తనకు ఇష్టమే అని చెప్పాడు. ఇద్దరూ కూడా ఒప్పుకోవటంతో కోర్టు ఇద్దరికి డైవోర్స్ శాంక్షన్ చేయగానే ఆ పేపర్స్ తీసుకుని ఇద్దరు బయటకు వచ్చేశారు. తీరం తెలియని గమ్యం లేని ఇద్దరు సరికొత్త పయనం మొదలు పెట్టారు. అరవింద్, ఏమైంది? అక్షర నీతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నదా అని ఆశగా అడిగారు వైదేహి గారు. మామ్, ఆ పొగరుకి కలిసి ఉండాలి అంటే విడిపోయేది కాదు. మొగుడు అంటే ప్రేమ గౌరవం ఉంటే వెళ్లిపోయేది కాదు. నాతో గొడవ పెట్టుకుని ఇప్పుడు డివోర్స్ కావాలి అంటూ కోర్టుకు వెళ్లేది కాదు. దానికి లేని అవసరం నాకేమిటి? ఇంకెప్పుడు దాని గురించి నా దగ్గర మాట్లాడకు అని చెప్పాడు అరవింద్. అరవింద్ బాబు, నన్ను నా కూతుర్ని క్షమించండి బాబు. దాన్ని మాకు దూరం పెడితే అన్నా మారుతుంది అని అనుకుంటే అది ఇంకా అలానే ఉన్నది. ఎందుకు ఇలా చేస్తుందో కూడా తెలియటం లేదు. కొన్ని నెలల్లో ఈ ఇంటికి వారసుడు వస్తాడు అనుకుంటే ఇలా తయారైంది అన్నారు ప్రసాద్ గారు. నిజం బయటపడితే దాని పరువే పోతుంది అనే కదా భయంతో విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. ప్రేమించినందుకు నాకు ఇచ్చిన బహుమతి కనీసం నిజాన్ని కూడా బయటకు చెప్పనీయకుండా చేసింది అనేసి మనసులో అనుకుంటూ అరవింద్ పైకి వెళ్లిపోయాడు. ప్రసాద్ గారు ఎందుకు అక్షర ఇలా చేస్తోంది, ఎవరిని చెప్తూ ఉన్నా కూడా వినకుండా డివోర్స్ కావాలి అంటూ ఇంత చేస్తుంది అని అడిగారు వైదేహి గారు. దానికి కారణం నేనే అత్తయ్య. నేను ఇంట్లో ఉంటున్నా అనే చెల్లెమ్మ ఇలా చేసింది. నేను ఇంకా ఇక్కడే ఉండటం సబబు కాదు. అక్షర కాళ్ళు పట్టుకునైనా బ్రతిమిలాడి మళ్ళీ ఇంటికి వచ్చేలా చేస్తాను. నేను జయ ఇక్కడ నుండి దూరంగా వెళ్లిపోతాము. జయ పద అంటూ విశాల్ లగేజ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. బావా, ఎవరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కాదు అనుకున్న దానికోసం మనం విడిపోవటం ఏమిటి? నువ్వు అక్క ఇక్కడే మాతోనే ఉంటారు. అక్కర్లేని వాళ్ళు వెళ్లిపోతారు అంటూ అరవింద్ కోపంగా బయటకు వెళ్ళాడు. అంతలో అరవింద్ మొబైల్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పినది వింటూ వస్తున్నా అంటూ పరుగున అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.